కరకరలాడే మురుకులు తయారు చేసుకోవడానికి ముందుగా 2 గ్లాసుల బియ్యం, 2 గ్లాసుల బియ్యం, పావు కప్పు పుట్నాలు, పావు కప్పు మినపప్పుని దోరగా వేయించుకోవాలండి. ఆ క్లిప్ నేను మిస్ చేశాను. ముందుగానే నేను పిండి పట్టించుకొని పెట్టుకున్నాను. కలుపుకొని ఈ పిండి తీసుకొని దాంట్లో కొంచెం నూగులు, కొద్దిగా జీలకర్ర కొంచెం నలుపుకొని వేసుకుంటే కొంచెం మంచిగా ఉంటాయి అన్నట్టు, స్మెల్ బాగా వస్తుంది, ఫ్లేవర్ మంచిగా పడుతుంది. తర్వాత కొంచెం వాము, తగినంత కారం వేసుకోవాలి. 2 స్పూన్స్ వేస్తున్నాను. కారం తక్కువగా ఉన్నది చూసుకొని కారం సరిపోని వేసుకోండి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కలిపి మొత్తం మంచిగా కలుపుకోవాలి. పిండికి మొత్తం అన్నీ పట్టాలి. ఉప్పు, కారం, జీలకర్ర, వాము, నూగులు ఇవన్నీ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం ఇలా నేను చూపిస్తున్నాను, అలా మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి పోయొద్దు, మళ్ళీ లూజ్ అయిపోతుంది పిండి. కొంచెం కలుపుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం అలా బాగా కలుపుకొని ముద్ద చేసి పెట్టుకోవాలి. ముద్ద చేసి పెట్టుకొని కడాయిలో నేను నూనె పోసి స్టవ్ పైన పెట్టి తర్వాత నూనెను వేడవనియాలి. తర్వాత పిండి ముద్దని కొంచెం తీసుకొని బాగా కలుపుకొని మెత్తగా ఒత్తుకొని మురుకుల గొట్టంలోకి పెట్టి నేను పేపర్ మీద ఒత్తుతానండి. డైరెక్ట్ కూడా ఒత్తుకోవచ్చు దాంట్లో. అయితే నాకు పేపర్ మీదనే అలవాటు, అందుకని నేను పేపర్ మీదనే పెడతాను. పేపర్ మీద కొన్ని చిన్నగా మురుకులు ఒత్తుకొని పెట్టుకోవాలి. నూనె కాగిలోపు ఈ ప్రాసెస్ అంతా చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ ఒత్తుకొని పెట్టుకోవాలి. అంతా వీటిని తీసి నూనె కాగిన నూనెలో వేసేసుకోవాలి. నూనెలో వేసుకోవాలి. వీటిని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. మనం చేసుకున్న ఈ మొత్తం కూడా ఇలా చేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకొని గోల్డ్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి. ఇలా మంచిగా కాలిన తర్వాత తీసుకోవాలి. చూడండి, ఇంకా కొంచెం కావాలి. కాలిపోయినాయండి, మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు తీసుకున్నాం. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకొని మనం తినచ్చు. కరకరలాడే మురుకులు రెడీ అయిపోయాయి. చూడండి, పెట్టుకుంటే కరకరలాడిపోతాయి. ఇంత సింపుల్గా చేసుకునే మురుకులు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి.